హలో స్టూడెంట్స్, నా పేరు సాయి భరత్. సో మనం ఎకానమీ క్లాసెస్లో భాగంగా 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ అనే యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం 3rd యూనిట్ చెప్పుకోబోతున్నాము. సో 3rd యూనిట్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా? సో చూడండి, ఈ యూనిట్లోనే మనం ఏం చేస్తున్నామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్ అనే టాపిక్ కూడా ఈ యూనిట్లోనే కవర్ చేస్తున్నాము. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని లాస్ట్ దాకా చూడండి. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే మనకి ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. ఓకేనా? సో చూడండి, ఎకనామిక్ గ్రోత్ అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవి రెండు కూడా మనం ఎకనామిక్స్లో సినోనిమ్స్గా యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఒకటే వర్డ్గా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. బట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ అయిపోతుంది. ఓకేనా? సో 1960లో శ్రీమతి హిక్స్ అండ్ షింపిటర్ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఎకనామిక్ గ్రోత్కి అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ అనేది చెప్పారనమాట. సో ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ చెప్పింది ఎవరు? శ్రీమతి హిక్స్ అండ్ షింపిటర్. ఓకేనా? సో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? అండ్ ఇంక్రీజ్ ఇన్ రియల్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్, ఉత్పత్తి ఉంటుంది కదా, ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్లో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్నే మనం ఏమంటామంటే ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఓకేనా? సో ఇయర్ బై ఇయర్, సపోజ్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో 19th సెంచరీలో ఇండియాలో ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే ఒక 100 tons ఉందనుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పరంగా చెప్పుకోవాలి అంటే 19th సెంచరీలో ఇండియాలో ఎంత అవుట్పుట్ వచ్చింది అంటే సపోజ్ ఒక 10 lakh crores వచ్చింది అనుకుందాం. ఓకేనా? అదే 20th సెంచరీలో ఎంత వస్తుంది? ఓకేనా? సపోజ్ 1990లో అవుట్పుట్ ఎంత? ఒక 500 million tons. 1990లో అవుట్పుట్ వచ్చేటప్పటికి 500 million tons. ఓకేనా? అది కరెంట్ ప్రైజెస్ లెక్క ప్రకారం చెప్పుకోవాలి అంటే ఒక 5000 crores ఉంది. 1991 వచ్చేటప్పటికి 600 million tons ప్రొడక్షన్ ఉంది. అమౌంట్ వచ్చేటప్పటికి 6000 crores ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1990లో 500 million tons మనం ప్రొడ్యూస్ చేసాము. దానికి ఫైనల్ వాల్యూ ఎంత అంటే 5000 crores. 91లో 600 million tonsని మనం ప్రొడ్యూస్ చేసాము. దాని ఫైనల్ వాల్యూ ఎంత అంటే 6000 crores. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం? గూడ్స్ అండ్ సర్వీసెస్ని మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, వాటి ఫైనల్ వాల్యూస్ని కంపారిజన్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ఫైనల్ వాల్యూలో ఏదైతే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఇయర్ బై ఇయర్. ఓకేనా? సో ఈ విధంగా అవుట్పుట్ పెరుగుతూ ఉందనుకోండి, ఈ అవుట్పుట్ పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం, దాన్నే మనం ఏమంటాము? ఎకనామిక్ గ్రోత్. సో ప్రతి సంవత్సరం ఒక దేశంలో జరిగే ఉత్పత్తిలో వచ్చే ఇంప్రూవ్మెంట్ని, పెరుగుదలని మనం ఏమంటాము? ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఓకేనా? మరి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఓకేనా? సో చూడండి, ఎకనామిక్ గ్రోత్ అనేది నారో కాన్సెప్ట్ అనమాట, చిన్న కాన్సెప్ట్. ఓకేనా? సో దాని పరిధి తక్కువగా ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ పరిధేమో ఎక్కువగా ఉంటుంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి బ్రాడ్ కాన్సెప్ట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి అంటే సో ఇంప్రూవ్మెంట్ ఇన్ అవుట్పుట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఈ ఉత్పత్తి పెరుగుదల ఉంటుంది, అదేవిధంగా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అంటే సామాజిక అభివృద్ధి కూడా ఉంటుంది. ఓకేనా? సో చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ కలిసి ఉంటుంది. ఓకేనా? కానీ ఎకనామిక్ గ్రోత్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కలిసి ఉండదు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ రెండు కాన్సెప్ట్లని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక న్యూ బోర్న్ బేబీ ఉంది, అప్పుడే పుట్టిన ఒక శిశువు ఉన్నాడు. ఓకేనా? వాడు ఇయర్ బై ఇయర్ వాడి శారీరక మార్పు వస్తుంది కదా, ఆ శారీరక మార్పునేమో మనం ఎకనామిక్ గ్రోత్ అనుకుందాం. శారీరక మార్పుతో పాటు ఆలోచన విధానంలో వచ్చే మార్పుని మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకుంటాం. ఓకేనా? శారీరక మార్పుతో పాటు ఆలోచన విధానంలో వచ్చే మార్పుని డెవలప్మెంట్ అనుకుంటాం. ఓన్లీ శారీరక మార్పుని ఏమనుకుంటాము? గ్రోత్ అనుకుంటాం. ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఓకేనా?
సో అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటే అది గ్రోత్. ఇయర్ బై ఇయర్ అతని పెరుగుదలతో పాటు ఆలోచన విధానంలో వచ్చే మార్పుని డెవలప్మెంట్ అంటాం. ఓకేనా. సో చూడండి, గ్రోత్ అనేది ఫిజికల్ కాన్సెప్ట్, డెవలప్మెంట్ అనేది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ కాన్సెప్ట్. ఓకేనా. సో గ్రోత్లో ఫిజికల్ కాన్సెప్ట్ ఉంటుంది, డెవలప్మెంట్లో ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్లో అవుట్పుట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్లో అవుట్పుట్తో పాటు వెల్ఫేర్ మెజర్స్, అదేవిధంగా టెక్నాలజికల్ చేంజెస్, అదేవిధంగా సిస్టమాటికల్ చేంజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి దేంట్లో, ఎకనామిక్ డెవలప్మెంట్లో. ఓకేనా. నెక్స్ట్, సో చూడండి, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఒక కంట్రీలో ప్రొడక్షన్లో వచ్చే ఇంప్రూవ్మెంట్ని ఎకనామిక్ గ్రోత్ అంటాం. అదేవిధంగా ప్రొడక్షన్తో పాటు సోషల్ వెల్ఫేర్ మెజర్స్లో వచ్చే ఇంప్రూవ్మెంట్స్ని ఏమంటాము, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. సో చూడండి, డెవలప్మెంట్ అనేది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ కాన్సెప్ట్, అదేవిధంగా గ్రోత్ అనేది ఫిజికల్ కాన్సెప్ట్ అన్నమాట. సో చూడండి, డెవలప్మెంట్లో గ్రోత్ అనేది పార్ట్ అయి ఉంటుంది, కానీ గ్రోత్లో డెవలప్మెంట్ అనేది పార్ట్ అయ్యి ఉండదు. సో చూడండి, ఎకనామిక్ గ్రోత్లో ఏ ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే, ఒక ఎకానమీ గ్రో అవ్వాలి అంటే ఏ ఏ ఫ్యాక్టర్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్, capital formation. సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఎకనామిక్ గ్రోత్ని డిసైడ్ చేస్తాయన్నమాట. సో చూడండి, ఫస్ట్ ఏం కావాలి, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి కావాలి. అంటే ఏదన్నా ప్రొడక్షన్ జరగాలి అంటే ఒక ప్లేస్ ఉండాలి కదా. సో ఆ ప్లేస్ని, ప్రొడక్షన్ జరిగే ప్లేస్ని మనం ఏమంటాము, ఫ్యాక్టరీ అంటాం. ఓకేనా. సో ఫ్యాక్టరీ ఎక్కడ పెడతాం, ల్యాండ్స్ దగ్గర పెట్టుకుంటాం, ల్యాండ్స్లో పెట్టుకుంటాం. ల్యాండ్ అనేది న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా. అదేవిధంగా మనకి ల్యాండ్ ఉంటే సరిపోతుందా, ఇంకా మనకి ఆ ప్రొడక్షన్కి కావాల్సిన వాటర్ కావాలి, ఎయిర్ కావాలి. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్ కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా టెక్నాలజీ. ఓకేనా. సో బై యూజింగ్ మెషిన్స్ మనం ప్రొడక్షన్ అనేది చేస్తామన్నమాట. అదేవిధంగా లేబర్ ఫోర్స్ కావాలి, లేబర్ ఫోర్స్ అంటే హ్యూమన్ రిసోర్సెస్. అదేవిధంగా ఈ మూడింటితో పాటు ఏం కావాలి, క్యాపిటల్ కావాలి, పెట్టుబడి కావాలి, మూలధనం కావాలి. ఓకేనా. సో ఎకనామిక్ గ్రోత్ని డిసైడ్ చేయడానికి మనకి న్యాచురల్ రిసోర్సెస్ కావాలి, అదేవిధంగా టెక్నాలజీ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, క్యాపిటల్ ఫార్మేషన్ కావాలన్నమాట. ఇవేంటివి, ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ డిసైడింగ్ ఎకనామిక్ గ్రోత్. ఓకేనా. ఆర్థిక వృద్ధిని నిర్ణయించే అంశాలు. నెక్స్ట్ అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే, న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఓకేనా. సో సహజ సిద్ధమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలు. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్థికేతర అంశాలు. సో చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక పార్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఎకనామిక్ గ్రోత్లో చూడండి, న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో చూడండి, ఎకనామిక్ గ్రోత్లో ఏమేమి ఉంటాయి, న్యాచురల్ ఫ్యాక్టర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ న్యాచురల్ రిసోర్సెస్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో వాట్ ఈస్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థికేతర అంశాలు అంటే ఏమేమి వస్తాయి. ఓకేనా. సో చూడండి, ఆర్థికేతర అంశాలు. సో చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్, లిటరసీ రేట్. ఓకేనా. మానవాభివృద్ధి, అక్షరాస్యతా శాతం, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా. అదేవిధంగా పోవర్టీ ఎరాడికేషన్, పేదరిక నిర్మూలన. ఓకేనా. ఇటువంటివన్నీ కూడా నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మీకు ఒక ఈక్వేషన్ పరంగా చెప్పాలి అంటే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈక్వల్ టు ఎకనామిక్ గ్రోత్ ప్లస్ సిస్టమాటిక్ చేంజెస్ ప్లస్ టెక్నాలజికల్ చేంజెస్ ప్లస్ వెల్ఫేర్ మెజర్స్. ఓకేనా. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఈక్వల్ టు ఎకనామిక్ గ్రోత్, సిస్టమాటిక్ చేంజెస్, టెక్నాలజికల్ చేంజెస్,
వెల్ఫేర్ మెజర్స్. ఓకేనా, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ అనేది కలిసి ఉంటుంది. అదేవిధంగా సిస్టమాటిక్ చేంజెస్ అంటే గవర్నమెంట్ ఏదన్నా చేంజెస్ తీసుకొని వచ్చిందనుకోండి, సపోజ్ గవర్నమెంట్ అనేది భూ సంస్కరణలను తీసుకొని వచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చింది. అదేవిధంగా ఏదన్నా చట్టాలలో చేంజెస్ తీసుకొని వచ్చింది. కంపెనీస్ యాక్ట్ ఉంది కదా, మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ఉంది. సో ఆ కంపెనీస్ యాక్ట్ 2013లో ఏదన్నా చేంజెస్ తీసుకొని వచ్చింది. ఓకేనా, అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది. సో ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఏదైనా చేంజెస్ తీసుకొని వచ్చింది విచ్ బెనిఫిషియరీస్ టు లేబర్స్. ఓకేనా, కంపెనీస్ యాక్ట్లో వచ్చిన చేంజెస్ వల్ల కంపెనీస్ బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్లో వచ్చిన చేంజెస్ వల్ల లేబర్స్కి ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, సో అవి కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. అదేవిధంగా టెక్నాలజికల్ చేంజెస్. ఓకేనా, సో టెక్నాలజీ అనేది గ్రోత్ కాన్సెప్ట్, టెక్నాలజికల్ చేంజెస్ అనేది డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే టెక్నాలజీలో వచ్చే మార్పులు, సాంకేతిక పరమైన మార్పులు. ఓకేనా, సో ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది ర్యాపిడ్ చేంజెస్లో ఉందన్నమాట. సో సాంకేతిక పరమైన మార్పులు కూడా మనకి డెవలప్మెంట్ కాన్సెప్ట్లో వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెల్ఫేర్ మెజర్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ డెవలప్మెంట్లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకి కవర్ అవుతుంది. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, గ్రోత్లో డెవలప్మెంట్ ఉండదు, కానీ డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఉంటుంది. సో గ్రోత్ ఈజ్ ఏ నారో కాన్సెప్ట్ యాజ్ వెల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్. సో డెవలప్మెంట్ యొక్క లిమిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ పరిధేమో తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఫ్యాక్టర్స్ విచ్ డిసైడింగ్ ఎకనామిక్ గ్రోత్ ఈస్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు, టెక్నాలజీ సాంకేతికత, హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు, క్యాపిటల్ ఫార్మేషన్ మూలధనం. అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. సో న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎకనామిక్ గ్రోత్లో కలిసిపోయి ఉన్నాయి. సో ఎకనామిక్ డెవలప్మెంట్లో కొత్తగా వచ్చిన ఫ్యాక్టర్ ఏంటి అంటే నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్. ఓకేనా, సో చూడండి ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయి, న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఓకేనా, గ్రోత్లో నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటుందా అంటే ఉండదు అని మనం చెప్పాలి. ఓకేనా, సో గ్రోత్లో నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉండవు, డెవలప్మెంట్లో నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఆ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో కూడా ఈ వెల్ఫేర్ మెజర్స్, టెక్నాలజికల్ చేంజెస్ అండ్ సిస్టమాటిక్ చేంజెస్ అనేవి కలిసి ఉంటాయి. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే మనం సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, ఎకనామిక్ గ్రోత్ ప్లస్ సిస్టమాటిక్ చేంజెస్ ప్లస్ టెక్నాలజికల్ చేంజెస్ ప్లస్ వెల్ఫేర్ మెజర్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా, సో ఎకనామిక్ గ్రోత్కి అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉంటే సూచికలు అన్నమాట. సో చూడండి ఎకనామిక్ గ్రోత్ని ఎప్పుడూ కూడా మనం నేషనల్ ఇన్కమ్తో ఇండికేట్ చేస్తాం. ఎకనామిక్ గ్రోత్ని ఎప్పుడూ కూడా మనం నేషనల్ ఇన్కమ్తో ఇండికేట్ చేస్తామన్నమాట. సో మనం ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ చెప్పుకునేటప్పుడు కొన్ని కాంపోనెంట్స్ చెప్పుకొని ఉన్నాం. ఏమేంటి నేషనల్ ఇన్కంలో ఉండే కాంపోనెంట్స్, జీడిపి, జిఎన్పి, అదేవిధంగా ఎన్డిపి, ఎన్ఎన్పి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా, వీటితో పాటు పర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా చెప్పుకొని ఉన్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ అంటే పర్ హెడ్ ఇన్కమ్. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్కి ఇండికేటర్స్ అనమాట. ఓకేనా, సో చూడండి ఎకనామిక్ గ్రోత్కి బెస్ట్ ఇండికేటర్ ఏంటి, నేషనల్ ఇన్కమ్. అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉండే ఇండికేటర్స్ ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉండే ఇండికేటర్స్ ఏంటి. సో చెప్పండి, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ కూడా ఒక పార్ట్ కదా, కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్ అయిన నేషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఒక పార్ట్, కాబట్టి ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్స్ అయిన నేషనల్ ఇన్కమ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా ఇండికేటర్గా ఉంటుంది. దానితో పాటు నాన్ ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇదేంటమ్మా నేషనల్ ఇన్కమ్ అనేది గ్రోత్ ఇండికేటర్. నాన్ ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఏమేంటి అంటే లిటరసీ లెవెల్, అక్షరాస్యతా శాతం. ఓకేనా, హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్.
ఓకేనా. సో లిటరసీ లెవెల్ ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది, ఓకేనా, హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇటువంటి నాన్ ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా ఉంటాయన్నమాట. సో చూడండి, ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఏంటి, నేషనల్ ఇన్కమ్ మాత్రమే. అంటే నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఎకనామిక్ గ్రోత్ పెరిగినట్టే, ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఎకనామిక్ గ్రోత్ అనేది పెరిగినట్టే. నేషనల్ ఇన్కమ్ తగ్గిందనుకోండి, ఎకనామిక్ గ్రోత్ కూడా తగ్గినట్టే, ఓకేనా. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి నేషనల్ ఇన్కమ్ పెరిగినంత మాత్రాన ఎకనామిక్ డెవలప్మెంట్ పెరిగినట్టు కాదు. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఒక పార్ట్ మాత్రమే. రిమైనింగ్ పార్ట్ ఏంటి, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిమైనింగ్ పార్ట్లో నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్కి రకరకాల ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. ఏంటి, లిటరసీ లెవెల్ అని, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, హ్యాపీనెస్ ఇండెక్స్ అని, ఈ విధంగా చాలా ఉంటాయి, ఓకేనా. సో మనం ఎకనామిక్ డెవలప్మెంట్ మెజర్ చేసేటప్పుడు నేషనల్ ఇన్కమ్తో పాటు నాన్ ఎకనామిక్ ఇండికేటర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా. సో నాన్ ఎకనామిక్ ఇండికేటర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సపోజ్ చూడండి, మన నేషనల్ ఇన్కమ్ చూసుకుంటాము, దాంతోపాటు మన హెచ్డిఐ ర్యాంక్ తీసుకోవచ్చు, లేదనుకుంటే లిటరసీ లెవెల్ తీసుకోవచ్చు. అంటే నేషనల్ ఇన్కమ్ ర్యాంకుతో పాటు హెచ్డిఐ, లేదనుకుంటే లిటరసీ లెవెల్, లేదనుకుంటే ఏదో ఒక నాన్ ఎకనామిక్ ఇండికేటర్ని తీసుకొని మనం ఏం చేస్తాము, ఎకనామిక్ డెవలప్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా. సో చూడండి, ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఎకనామిక్ గ్రోత్కి ఇండికేటర్ ఏంటి, నేషనల్ ఇన్కమ్. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏ ఇండికేటర్స్ ఉంటాయి, నేషనల్ ఇన్కమ్ ఇండికేటర్ ఉంటుంది, ప్లస్ నాన్ ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కువగా ఎటువంటి కంట్రీస్లో కనిపిస్తుంది. ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్లో కనిపిస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో కనిపిస్తుంది. సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్లో, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్లో వెల్ఫేర్ ఒక పార్ట్ కదా, వెల్ఫేర్ని అమలు చేసేది ఎవరు, గవర్నమెంట్, ఓకేనా. సో చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్లో వెల్ఫేర్ అనేది ఒక పార్ట్, వెల్ఫేర్ని అమలు చేసేది గవర్నమెంట్, ఓకేనా. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ గ్రోత్ కాన్సెప్ట్లో ఉంటుందా, డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఉంటుందా అంటే డెవలప్మెంట్ కాన్సెప్ట్లోనే ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా గ్రోత్ అనేది నారో కాన్సెప్ట్, డెవలప్మెంట్ అనేది వైడర్ కాన్సెప్ట్, ఓకేనా. క్యాపిటల్ ఫార్మేషన్ అనేది గ్రోత్లో ఎక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్లో తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు గ్రోత్, ఓకేనా. సో ఇది మనం గ్రోత్కి డెవలప్మెంట్కి ఉండే డిఫరెన్స్. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ కూడా ఉంది, గ్రోత్ని మనం మెజర్ చేయొచ్చు కానీ డెవలప్మెంట్ని మనం మెజర్ చేయలేమన్నమాట. అంటే గ్రోత్లో మనం నేషనల్ ఇన్కమ్ని కంప్లీట్గా మెజర్ చేయొచ్చు, డెవలప్మెంట్ వచ్చాడనుకోండి నేషనల్ ఇన్కమ్ని మాత్రమే మెజర్ చేయొచ్చు. రిమైనింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే క్వాలిటేటివ్ నేచర్ని కలిగి ఉంటాయి, అంటే గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో క్వాలిటీని మనం అకార్డింగ్ టు ర్యాంక్స్ ఇవ్వలేమన్నమాట మనం, ఓకేనా. సో గ్రోత్ని మనం మెజర్ చేయొచ్చు, డెవలప్మెంట్ని మనం మెజర్ చేయలేం. అదేవిధంగా గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ కాన్సెప్ట్, డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ కాన్సెప్ట్. అంటే గ్రోత్లో ఏముంటాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ ఉంటుంది, అవుట్పుట్ అనేది ఒక క్వాంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ కాన్సెప్ట్, డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది, క్వాలిటేటివ్ కాన్సెప్ట్ అన్నమాట, ఓకేనా.